అందరికి శుభాభివందనములు. పవిత్రులై ఉండుడి. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం ప్రభు సన్నిధిలో ప్రవేశించవాలంటే ఎల్లప్పుడూ పవిత్రత కలిగిన వారముగా ఉండవలెను. ఎవరైతే తన బలహీనతలను ప్రభు సన్నిధిలో యథార్థముగా ఒప్పుకొని విడిచిపెట్టెదరో వారిని ప్రభువు క్షమించి పవిత్రపరచును. యథార్థముగా ఒప్పుకొని పవిత్రపరచబడిన వారు. 1 చిన్న కుమారుడు, లోకా 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అనెను. 2 సుంకరి, లూకా 18:13. అప్పుడు సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడు కానీ ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. మధురగానము. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నా యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నా యేసన్న. 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచెనురో, నీటి మీద నడిచెనురో ఓరన్నా యేసన్న, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్న. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు స్వస్థతను పొందెనురో ఓరన్నా యేసన్న, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్న. సచ్చినోళ్లను లేపినాడు, గాలి తుఫాను ఆపినాడు, పాపుల కొరకు వచ్చెనురో ఓరన్నా యేసన్న, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్న. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదముల కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినినా మీ బిడ్డలను, వారి కుటుంబంలోనూ, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ఆయన. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహము కాని వారికి వివాహమును అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ షేర్ చేసిన వారందరికీ, వినిన వారందరికీ దేవుడు నిండారులుగా కృప, దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.